అందరికీ నమస్కారము. ఈరోజు మన హార్వెస్టర్కి చిన్న మైనర్ రిపేర్లు మొత్తం కూడా క్లియర్ అనేది చేయబోతున్నాము. ఇన్ని రోజులు కూడా మన బండి పెసరకు అనేది వెళ్ళింది కదా, అక్కడ రాళ్ళు పోయి బ్లేడ్లు అనేది విరగడము, చిన్న రిపేర్స్ అనేది ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రోజు క్లియర్ అనేది చేసి మనకి ఫీల్డ్ అనేది ఇంకొక 5-6 రోజుల్లో స్టార్ట్ అవ్వబోతుంది వరి కోత. దానికనేది బండిని మనం సిద్ధం చేయడం అనేది జరుగుతుంది. ఇది చేసిన తర్వాత ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ వాష్, ఎయిర్ కొట్టడం అనేది ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అనేది ఉన్నాయి. అందుకనే బండి వెళ్ళడానికంటే 5 రోజుల ముందే మేము వర్క్ అనేది స్టార్ట్ చేసాము. అసలు ఏమేమి విరిగినాయి, పెసరకపోతే బండికి ఏం ప్రాబ్లము, పెసరకపోతే ఏమేమి విరుగుతాయి అనేది కూడా ఈ ఫుల్ వీడియోలో అనేది చూద్దాము. ఫస్ట్ కటర్ బార్ అనేది విప్పి తర్వాత లోపల బాక్స్ అనేది కూడా విప్పేది ఉంది. అందుకే కటర్ బార్ అనేది విప్పుతున్నాము. కొంచెం అటు జరుపు, లేకపోతే కొంచెం జరుపు. కొంచెం జరుపు, కొంచెం అన్నా కొంచెం ముందుకు రాని చెప్తా. ఆపు. అరే కొంచెం జరుపురా అటు. ఈ స్టిక్ ఉంది చూసారా, ఇది మొన్ననే మనం వేయడం అనేది జరిగింది. అక్కడక్కడ స్ప్రింగర్లు కూడా మనము వేసాము. ఆ స్ప్రింగర్లు కూడా చూడండి ఏ విధంగా ఇరిగినాయో. ఇక్కడ ఏడబోయింది, మళ్ళీ ఇద్దరిన పోయింది, మళ్ళీ ఇక్కడ చూడండి ఎట్లా పోయినాయి. పెసర కోస్తే ఎక్కువగా పోయే ఏంటంటే ఈ స్ప్రింగర్లు, అదేవిధంగా ఈ స్టిక్ అనేది పోతుంది. మొన్ననే వేసినాం బ్లేడ్, చూడండి ఎట్లా ఇరిగింది, ఏ విధంగా ఇరిగింది. అందుకనే ఇట్లా అనేది ఉంటుంది. ఎక్కువ ఈ స్టిక్ అదేవిధంగా స్ప్రింగర్లు అనేది బాగా పోతాయి. మనకి పెసరకి పెట్టడం వల్ల చూడండి ఇది మొత్తం కూడా లోపల ఎంత బెండ్ అయిందో. ఇవి ఉన్నాయి చూసారా, ఇగో ఇది లోపల ఎంత బెండ్ అయిందో. ఇదైతే మంచిగా ఉందిలో కానీ 1-2 అయితే బెండ్ అయినాయి. పెసరకి పెట్టడం వల్ల ఇంత లాస్ జరుగుతుందని అయితే నేను అనుకోలేదు. ఎందుకంటే బండి ఇప్పటిదాకా మనం దీన్ని ఒక సీజనే కోసినాం. ఏదో నడుతుందిలే పెసరకి, ఖర్చులు మనం వెళ్తాయి అనుకునేసరికి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మార్చుకోవాలంటే ఒకటి, దాని తర్వాత 1-2 మరి దీనిపైన ఎంత ఉన్నాయో చూడలేదు. ప్రజెంట్ అయితే 2 అయితే బెండ్ అయి ఉన్నాయి. మరి మిగిలినవి కూడా మారవాలనా లేకపోతే మంచిగా ఉన్నాయి అనేది చూడాలి. ఇది ఇప్పినప్పుడు కూడా మీకు నేను చూపిస్తాను, ఎన్ని బెండ్ అయినాయి అనేది కూడా చెప్తాను. మొత్తం చెత్త పెసర కట్టి ఇదంతా కూడా. ఇందులో మనకి లాభం వచ్చింది లేదు కానీ గోవలో పడడం మాత్రం ఎక్కువైంది. మధ్యలో ఇవన్నీ ఇరిగినాయి, ఇవన్నీ మార్చుకోవాలా. ఏదో లాభం అవుతుంది అనుకున్నా కానీ మొత్తం లాస్ అయ్యేవారం. పెసర కోసుడైతే లాసే. ఎందుకంటే మెయిన్ ఏంటంటే రాళ్ళు చూడండి, ఇది ఒకటి ఇరిగింది, ఇందాక లోపల ఒకటి ఇరిగింది. ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవాలి. చూడండి ఇందులో అయినాయంట రాళ్ళు, చిన్న పిల్లలు. ఇంకెన్ని రాళ్ళు ఉన్నాయో దీంట్లో చూడండి. మొత్తం కూడా లోపల మొత్తం చెత్త. ఆఖరికి వీటిలో కూడా చూడండి సేమ్ మన కీస్ మిఠాయి ఉంటుంది చూసినావా, ఆ విధంగా తయారైంది. తిరిగి డస్ట్ చూడండి. మొత్తం కూడా క్లియర్ అనేది చేసినాం. ఆడ అనేది డస్ట్ ఉంది. ఇది కూడా బెండ్ అయింది చూడండి, ఒకటి బెండ్ అయింది. అక్కడక్కడ ఇరిగినాయి మొత్తం. ఇక్కడ ఒకటి ఇరిగింది. మొత్తం కూడా క్లీన్ అనేది చేసినాం. మా వాళ్ళిద్దరూ ఈ నట్టును ఓడపెక్కడానికి ఒక అర్ధగంట నుంచి కష్టపడుతున్నారు. ఆ రేంచి ఆ నట్టు కాంతుంది చూసినావా, అది మీ పంచానం. కొంచెం బ్రెయిన్ వాడండి అయ్యా. ఈ జల్లెళ్ళు చూడండి అట్లయినా. ఈ జల్లెట మరీ ఘోరంగా తయారైంది చూడండి. మొత్తం మట్టితో స్నేహం చేసినాయి ఇవన్నీ చూడండి. ఇదంతా గలీజ్గా అయింది.
అంతా చూడండి డస్ట్. లైఫ్లో మర్చిపోయి కూడా ఇంకోసారి పెసరకైతే పెట్టాం. మొత్తం గొల్ల గొల్ల అయిపోయింది చూడండి. ఇదంతా క్లీన్ చేస్తారు ఏ టైం అవుతుందా. మనం గడ్డి అంటే వడ్లు అంటే అది వేరు, కానీ ఇది మొత్తం మట్టితో నిండింది. చూడండి ఎట్లుందో మట్టి, ఈ విధంగానే ఉంది. మొత్తం ఆగమైంది, ఘోరంగా పట్టింది. ఎంత క్లీన్ చేస్తారు ఏ టైం అవుతుందో ఏమో. పెసరగా పెట్టడం అయితే నాకు తెలిసి అయితే వేస్ట్, ఎందుకంటే మా బండి పరిస్థితి అయినట్లుగా అవుతుంది. అన్నీ మళ్ళీ మొదటి కాంచి బాగా చేసుకుంటూ రావాలా. దానికి ఒక 2 రోజులు టైం అనేది కూడా వేస్ట్. ఎప్పుడైనా పెసరగా పెట్టేటప్పుడు అయితే కొంచెం ఆలోచించి పెట్టండి, ఇంత ఘోరంగా తయారవుతుంది. వాటిలో మనకి మిగిలేదు లేదు పాలు లేదులే, కానీ ఖర్చు పెట్టేది మాత్రం ఎక్కువ ఉంటుంది. జల్లెలు చూడండి మొత్తం డస్ట్ ఎట్ట పట్టిందో. ఇంకా క్లీన్ చేసేది అయితే బొచ్చడు ఉంది, చాలా ఉంది. అలా దాదాపు మాకు ఒక 2-3 రోజులు టైం అయితే పట్టింది క్లీన్ చేయడానికి. మనం కొత్తగా తీసుకున్న మిషన్కి వచ్చేసి ఈ రాడు కొంచెం ఇక్కడ వరకు అనేది ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది, దానికి పొడుగు అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి దీని వరకు ఇక్కడ వరకు ఇవ్వడం జరిగింది, దీనికి కొండ కూడా ఇవ్వలేదు. పాతదంటే ఇచ్చారు కానీ దీని వరకు అయితే ఇవ్వలేదు. ఇదొకటి అనేది ఇవ్వడం జరిగింది. ప్లస్ వచ్చేందంటే మనకి రాడ్ బార్ రాడ్ అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని చేంజెస్ అయితే చేశారు, కానీ మరీ అంత చేంజెస్ అయితే చేయలేదు. ఇక్కడున్న రాడ్ కూడా కొంచెం పొడుగే వస్తుంది, ఈ ఫ్యాన్ రాడ్. ఈ రాడ్ కూడా కొంచెం పొడుగు అనేది వస్తుంది. మరి అది ఎందువల్ల ఇచ్చిందో మనకి తెలియదు, కానీ ఈ 2 చేంజెస్ అయితే మేము చూడంగా అయితే జరిగినాయి. ఎదరా డోర్ చూడండి ఏ విధంగా అయిందో, మట్టి చూడండి కుప్ప తేడా అయినట్టు అయింది. ఇది మొత్తం కూడా చూడండి ఎట్లా పట్టిందో. మళ్ళా మనోడు తీసిందంట ఆల్రెడీ, చూడండి మళ్ళీ ఎట్లా పట్టిందో. ఇదంతా కూడా ఎట్లుందంటే ఆవు పేడ ఉన్నట్టుంది ఇది మొత్తం కూడా. అట్లయిందో. లోపల జల్లెడం ఉంది కదా, దీన్ని అనేది క్లీన్ చేస్తున్నాం. దాన్ని చూడండి ఎట్ట పట్టింది. అది మొత్తం కూడా ఇప్పుడు క్లీన్ అనేది చేయాలా. పెసర పెట్టడం వల్ల బండి మొత్తం కూడా డబల్ పని, ఇదంతా కూడా రిస్క్ ఉంటుందని మనకి తెలిస్తే మాత్రం పెట్టకపోయేవాళ్ళం. ఏదో బండి ఖాళీగా ఉంటుందని పెట్టినాం, ఇట్లా ఘోరంగా అయిపోయినైతే అనుకోలేదు. ఈ దరి నుంచి అక్కడ దరి వరకు, ఆ దరి వరకు ఆ లైటింగ్ కనబడుతుంది కదా వెనక, ఆ దరి వరకు మొత్తం కూడా క్లీన్ చేయాలి. అక్కడ ముందు మావాడు ఒకడు క్లీన్ చేస్తాను, వెనక మళ్ళీ మనోడు క్లీన్ చేసుకుంటూ వెళ్తాను. ఇంత పని ఉందో చూడండి. ఇదంతా కూడా డస్ట్ పట్టింది, ఇదంతా కూడా. మేము అంత పొలం వచ్చినా కూడా ఇంత డస్ట్ అయితే పడలేదు. చూడండి మొత్తం పొడి టైప్ అనేది పడుతుంది. అంతా కూడా కొంచెం క్లీన్ అనేది చేస్తున్నాం. టవాకర్లు కూడా చూడండి ఎట్ట నిండినాయో. ఇది ఒకటి, ఇది మొత్తం లైట్గానే ఉంది, ఇదైతే నిండింది. తర్వాత ఇది లైట్గానే ఉంది, ఇది కూడా లేదు. తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా క్లీన్ చేసినాం. ఇది ఒకటి ఉంది క్లీన్ చేయాల్సింది. చూడండి ఇవన్నీ కూడా నిండితే మొత్తం కూడా క్లీన్ చేసినాం. ఇట్లుంది సంసారం మొత్తం కూడా, పెసర సంసారం ఇదంతా. ఈ విధంగా ఉంటుందని అయితే నేను అనుకోలేదు. అట్లా ఉంటుందంటే అసలు బండి కూడా పెట్టకపోయేటోని. ఒకసారి ఏదైనా మనం దెబ్బతింటేనే కదా అర్థమయ్యేది. దీనిపైన అయితే ఏం లేదు, సేవకర్ల పైన ఇవే నిండినాయి బాగా. మిషన్ ఆడికాడికి కూడా బిగుతా చూడండి. పేగులు ఇంకా బయటికి వెళ్తే ఎట్లా ఉంటుందో అట్లానే ఉంది. చూడబుద్దిగా అట్లా ఈ బాక్స్ అనేది ఓడపికినాం కదా, చూడండి ఎట్లుందో. ఏదో ఫిట్ చేస్తేనే అందం ఉంటుంది, కానీ ఇట్లా ఓడపికితే మొత్తం అడికాడికి పేగులు కదిలినట్లుగా అనిపిస్తుంది. ఈ బాక్స్ ఓడబిగితే మనకి పైన వెలుతురు అనేది వస్తుంది. లోపల మొత్తం చీకటిగా ఉంది కదా, అందుకే దీన్ని ఓడబిగుతున్నాం. దీన్ని ఓడబిగడం వల్ల మనకి ఏంటంటే లోపల కొంచెం గాలి వెళ్తుంది కదా, తీసేస్తాను ఇవ్వండి మొత్తం. మా ఓడి తీస్తాను ఆ విధంగా అనేది ఉంటుంది. ఇప్పుడు పైన మనకి వెలుతురు అనేది కనపడుతుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. సేవాకర్లు చూడండి ఏ విధంగా కనపడుతున్నాయి. మొత్తం కూడా చూడండి అంతా కూడా డస్ట్ లోపల.
చూడు ఇదైతే అటు నిండిందో అదైతే ఫుల్ అయిపోయింది. అటునుంచి రెండవది ఈ రెండు క్లియర్ చేసినాం కానీ ఇది ఒకటే ఉంది, దీన్ని ఒకటి క్లియర్ చేయాలి. ఇప్పటి వరకు మన బండి వచ్చేసి 692 గంటలు అనేది తిరిగింది. 2 పాయింట్ల డీజిల్ అనేది ఉంది, చూపిస్తా చూడండి. 697 గంటలు. 600కి మనం ఆయిల్ చేంజ్ చేయాలి, కానీ 97 గంటలు ఎక్స్ట్రా తిరిగినాం. షోరూమ్ వాళ్ళే ఉంటారో లేదో చూడాలి. చూడండి అమ్మ, ఇది మొత్తం కూడా కింద నుంచి పడ్డదే. ఇప్పుడు మనం నిండింది కదా షవాకరు, దాంట్లోది మొత్తం పదును చూడు ఎట్లా ఇది మొత్తం కూడా గడ్డలు ఇదిగో ఇంత వెళ్ళింది ఒక షవాకర్లోనే మొక్కు వచ్చింది. ఇది మొత్తం కూడా తడిసి బ్యాడ్ స్మెల్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఒకసారి బండిని అనేది స్టార్ట్ చేసి చూద్దాం, ఎందుకంటే డస్ట్ మొత్తం కూడా లోపలిది క్లీన్ చేసాం కదా. ఒకసారి బండి వేస్తే ఉన్న డస్ట్ కూడా ఏమన్నా ఉంటే పోతుందా అన్నట్లుగా బండిని స్టార్ట్ చేసాము. కానీ చూడండి ఎట్లా లేచిపోతుంది గొప్ప. ఉన్న టెస్ట్ కింద టెస్ట్ మొత్తం కూడా పోతుంది. ఎందుకంటే బండితో ఎక్సలేటర్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఏంటంటే ఫ్యాన్లో అయిన స్పీడ్ తిరుగుతాయి కదా, ఉన్న టెస్ట్ మొత్తం కూడా పోతుంది. ఇదంతా కూడా చూడండి ఎట్లా పడుతున్నాయి అసలు. ఇవన్నీ కూడా ఇప్పుడు పడ్డాయి, ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా ఎట్లా పడుతున్నాయో. వీటిలో చూడండి డెస్ట్ ఎట్లా వస్తుందో, డెస్ట్ చూడండి ఎట్లా వస్తుందో చూడండి. పెసలు చూడండి ఎట్లా పడుతున్నాయో, మొత్తం డెస్ట్ ఆడికి రాలిపోతుంది స్నానం చేయడం వల్ల. అదేవిధంగా ఎదర కూడా చూద్దాం చూడండి, ఎదర ఈ చూడండి ఎట్లా తిరుగుతున్నాయో. మన 2 సైడ్లది చైన్ అనేది లూజ్ అనేది అయింది కదా, వాటిని టైట్ చేయడానికి నట్లు అనేది లూజ్ చేస్తున్నాం. ఇవి నట్లు లూజ్ చేసిన తర్వాత మనం జాకీ పెట్టి 1 by 1 అంటే ఒక సైడ్ తర్వాత ఒక సైడ్ అనేది చైన్ టైట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇవి మొత్తం 3 నట్లు అనేది ఉంటాయి. ఈ 3 నట్లు కూడా టైట్ అనేది లూజ్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకున్న తర్వాత మనము చైన్ అనేది టైట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఒకసారి మనము చైన్ని టైట్ చేసినాము కానీ మళ్ళీ బాగా లూజ్ అనేది అయింది. చూడండి ఎంత లూజ్ అయిందో, ఎంత లూజ్ అనేది అయింది బాగా. ఇది లూజ్ అవ్వడం వల్ల బండి అనేది కూడా కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది రన్నింగ్లో కానీ, తర్వాత మళ్ళీ బాగా చైన్ కొట్టుకోవడం కానీ ఇలాంటిది అనేది జరుగుతుంది. అందుకే ఇక పనిలో పని ఈ 2 చైన్లు కూడా టైట్ అనేది చేస్తున్నాం. ఈ విధంగా జాకీ పెట్టి మనం పైకి అనేది లేపడం జరుగుతుంది. ఈ స్టాండ్లు అనేది కూడా పెట్టినాం. ఒకవేళ జాకీ మిస్టేక్ అయినా కూడా ఈ స్టాండ్ల మీద రాళ్ళకు పెట్టుకుంటే మనకి ఇబ్బంది అనేది ఉండదు. అది జరుపు, ఆ రాయి జరుపుకొని దాని కింద అది పెట్టుకో. ఈ విధంగా చూడండి టైర్ ఏ విధంగా లేస్తుంది. ఈ స్టాండ్లు ఏంటంటే సపోర్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అది ఒకవేళ జాకీ మిస్టేక్ అయినా కూడా మనకి ఇబ్బంది లేకుండా అనేది ఉంటుంది. చూడండి ఎట్లా వేస్తుంది. చూడండి ఎట్లా తిరుగుతుందా. బండి గేర్లో ఉంది కాబట్టి టైర్ అనేది తిరగట్లేదు. ఇప్పుడే దీని హైట్ అనేది లేపినాం. ఇప్పుడు మనం ఇక అటు సైడ్ది కూడా ఒకసారి లేపుకొని, అటు సైడ్ కూడా మనం లేపుకొని ఒక్కసారి దీని కింద రాళ్ళు పెట్టుకొని అటు సైడ్ది కూడా లేపి 2 ఒకసారి టైట్ చేద్దాం అన్నట్లుగా ఆలోచిస్తున్నాం. మరి ఏమవుతుందో చూడాలి. ఇప్పుడే మన కటర్ బార్కి మొన్న ఒక 5 స్ప్రింగర్లు అనేది కొత్త చేసాం కదా, ఇది కూడా మొన్న మార్చింది, ఇరిగిపోయింది. ఇది బండితో పాటు వచ్చింది. ఇది ఒకటి, ఇది మొన్న మార్చింది. మొత్తం దాదాపుగా 11 దాకా పోయినాయి. మళ్ళీ ఇప్పుడు వీటిని కొత్తవి తీసుకోవాలి. ఇది ఒక్కొక్కటి వచ్చేసి స్ప్రింగరు 140 రూపాయలు అనేది మనకు తీసుకోవడం జరుగుతుంది. మొన్న ఒక 5 వేసినాం, అవి మొత్తం గొల్లైపోయినాయి. మళ్ళీ ఇప్పుడు దాదాపు ఒక 11-15 దాకా పడతాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తవి తీసుకొచ్చేయాలి. ఇప్పుడు మనం సామాన్లు ఏమేమి పోయినాయో మొత్తం కూడా విప్పి లాస్ట్కి వెళ్ళి షాప్లో తీసుకొద్దాం అన్నట్లుగా అవుతున్నాం. మొత్తం అసలు ఏమేమి ఉందనేది ఎట్లుగా బండిని చెక్ చేయడం జరుగుతుంది. మనం దీన్ని జాకీ పెట్టేసి ఈ నట్ అనేది టైట్ చేసుకోవడం వల్ల మనకి చైన్ అనేది టైట్ అవుతుంది. చూడా వచ్చిందా టైట్ చూడు
రెండు థ్రెడ్లు ఎక్కింది, 3 ఎక్కింది. ఫుల్ టైట్ అయినట్టుందిగా కొంచెం. అంటే ఇది టైట్ చేస్తా ఉంటే అది టైట్ అవుతా ఉంది. ఈ చైన్ టైట్ చేసినాం చూడండి, అసలు కదలట్లే, అసలు ఫుల్ టైట్ అనేది అయింది. ఆ నట్టు టైట్ చేస్తూ ఉంటే చైన్ కూడా టైట్ అయింది చూడండి. ఫిల్టర్ బాక్స్ బద్దలు చూడండి ఇట్లా బెండ్ అయింది. దీన్ని మొత్తం కూడా మళ్ళీ ఓడబీకి మనము బెండ్ అనేది తీయాలి. మొత్తం మీద కూడా 1-2 బెండ్ అనేది అయింది. ఇదొకటి, తర్వాత ఇది కొంచెం బెండ్ అయింది, ఇది ఒకటి బెండ్ అయింది. మొత్తం 1-2 బెండ్ అయినాయి. వీటిని కూడా టైట్ అనేది చేయాలి. నువ్వు ఇట్రా మొన్న మనం కొత్తగా వేసిన స్టిక్ ఇది దాదాపుగా 2400 అనేది పడ్డది. చూడండి బ్లేడ్లు అక్కడక్కడ ఎట్లా ఇరిగినాయి. ఇక్కడ ఇరిగింది, ఇక్కడ ఇరిగింది, ఇక్కడ ఇరిగింది, ఇక్కడ ఇరిగింది, ఇక్కడ ఇరిగింది, ఇక్కడ ఇరిగింది. నాకు తెలిసి అయితే ఇది మన వరిని అయితే కట్ చేయలేవదు, ఎందుకంటే అడికడికి మొత్తం కూడా రాళ్ళు తగిలి బ్లేడ్లు మొత్తం కూడా ఖరాబ్ అవ్వడం అనేది జరిగింది. పెసరకు పెడితే ఈ విధంగా అనేది ఉంటుంది. దయచేసి పెసరకు పెట్టాలనుకునే వాళ్ళు మాత్రం ఆలోచించుకోండి. మిషను మొత్తం చూడండి, బ్లేడ్లు మొత్తం కూడా ఖరాబ్ అవుతుంది. స్టిక్ ఖరాబ్ అయింది. పెసరకు పెట్టడం వల్ల 2 స్టిక్కులు ఖరాబ్ అయినాయి. 2 స్టిక్కులు ఖరాబ్ అయినాయి. మొత్తం కూడా బ్లేడ్లు మొత్తం పోయినాయి. పెసరకు పెట్టాలనుకునే వాళ్ళు దయచేసి ఆలోచించుకోండి. ఇది సెకండ్ బ్లేడ్ మనం వాడేది, బండితో పాటు వచ్చిన సెకండ్ బ్లేడు. మనం బయట కొనే దానికి బండితో పాటు వచ్చిన బ్లేడ్లకైతే స్టిక్కులకైతే ఫినిషింగ్ తేడా అనేది ఉంది. మొన్న మన దానితో కొన్న దానికైతేనో ఇంత ఫినిషింగ్ అనేది రాలేదు. వీటికి చూడండి ఫినిషింగ్ అనేది వచ్చింది. బ్లేడ్ల మీద నెంబర్లు కూడా వీళ్ళు ఇచ్చారు. జాగ్రత్త, చిన్నగా చిన్నగా ఫ్రీగా పోయింది కానీ కింద వెనక్కి లాక్కో. ఇంత ఫ్రీగా పోయింది అని అనుకుంటాను నేను. రాని రాని ఇప్పుడు కొంచెం నెట్టు, స్లో నెట్టు, స్లోనే నెట్టు. అక్కడ చూడన్న, ఆడ పోలే, ఆడ కొంచెం లేపు నెట్టు. ఇంకా ఇది మంచిగా ఫ్రీగా పట్టింది. మొన్నది మాత్రం చాలా ఇబ్బంది అనేది పెట్టింది, ఇది మాత్రం చాలా ఫ్రీగా అనేది పోయింది. లూజే ఉన్నాయిగా ఇవి కూడా. లూజ్ చేసినావా? మొత్తం మీద 2 బెండ్ అయినాయి. అదొకటాను, ఇదొకటి. వాళ్ళతో పోయినప్పుడు బెండ్ అయినాయి. ఈ బద్ద చూడండి ఏ విధంగా బెండ్ అయిందో, బాగా బెండ్ అయింది ఇది. నేను ఇప్పుడు బెండ్ తీసి మళ్ళీ ఎక్కియాలి. బద్దల్ని బెండ్ తీసే విధానం, సుత్తం పెద్దదైంది, బద్దం చిన్నదైంది. ఆపోజిట్ చెప్పిన బా. సుత్త కొంచెం పెద్దది ఉంటే బాగుండేది. కొంచెం వచ్చిందిలే అయినా వద్దు బా, దాని లెవెల్ వస్తుంది మంచిగా. బద్ద కూడా సమానంగా ఉంటుంది కాబట్టి 2 బద్దలను కూడా మనం బెండ్ అనేది తీసినాం. చూడండి ఏ విధంగా వచ్చినాయి. బద్ద మీద పెట్టి కొడితే ఈజీగా వచ్చినాయి.
ఫైనల్లీ ఈరోజు మిషన్ మొత్తం మైనర్ రిపేర్లు మొత్తం కూడా కంప్లీట్ అనేది చేసేసినాం. అదేవిధంగా చైన్లు టైటు, అదేవిధంగా స్టిక్కు, ఇవన్నీ కూడా చిన్న చిన్న మైనర్ రిపేర్ మొత్తం కూడా కంప్లీట్ అనేది చేసేసినాం. రేపు వచ్చే పని ఏంటంటే మనకి మిషన్ అనేది కడగాలి, అదేవిధంగా గ్రీజ్ అనేది ఉంది, అదేవిధంగా టాప్కి చిన్న చిన్న డెకరేషన్స్ అనేది ఉన్నాయి. అవి రేపటి వీడియోలో అనేది చూద్దాము. జై హింద్.